ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. టీడీపీ మూడో లిస్టులో 3 కీలక నియోజకవర్గాలకు హైకమాండ్ అభ్యర్థులను ఖరారు చేసింది. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరును ఖరారు చేసింది టీడీపీ హైకమాండ్. పెనంలూరు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ను బరిలోకి దింపబోతున్నట్టు ప్రకటించింది. ఇక మైలవరం నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి దేవినేని ఉమను పక్కన పెట్టింది టీడీపీ. ఈ స్థానంలో వైసీపీ నుంచి ఇటీవల టీడీపీలోకి చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేరును ఖరారు చేసింది. పెనంలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్కు టికెట్ను కేటాయించింది టీడీపీ హైకమాండ్. బోడే ప్రసాద్ పేరు మారుస్తారని ప్రచారం జరగ్గా ఇటీవల ఆయన దశల వారీగా నిరసన వ్యక్తం చేశారు. ఇక విజయవాడ పార్లమెంటు పరిధిలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయవాడ పార్లమెంట్లో కేశినేని బ్రదర్స్ బరిలో దిగబోతున్నారు. వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని పోటీ చేస్తుంటే ఆయన సోదరుడు కేశినేని చిన్ని టీడీపీ తరపున బరిలో నిలుస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, 3 కీలక నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ హైకమాండ్ అభ్యర్థులను ఖరారు చేసింది. తాజా అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ పార్లమెంట్ తో పాటు 2 అసెంబ్లీ సెగ్మెంట్ కి మూడో లిస్ట్ లో అధిష్టానం టీడీపీ అధిష్టానం అభ్యర్థుల ఖరారు చేసింది. ముందుగా అనుకున్న విధానం ప్రకారం విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని చిన్ని ఆయన మొదటి నుంచి కూడా ఆయన పేరు అనుకుంటా ఉన్నారు. ఆయన కేశినేని చిన్ని పేరును అధిష్టానం ఖరారు చేసింది. కేశినేని నాని ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నారో కేశినేని నాని ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి విజయవాడ పార్లమెంట్ బరిలో ఆయన దిగబోతా ఉన్నారు. ఆయన పైన పోటీగా ఆయన సోదరుడిగా ఉన్నటువంటి కేశినేని చిన్నిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. రసవత్తరంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో రసవత్తరంగా పోటీ ఉండబోతుంది. అన్నదమ్ముళ్ల సవాళ్లు ఏ విధంగా ఉంటాయనేటటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే విజయవాడ పార్లమెంట్ పరిధిలో జరుగుతుంది. ఒకే కుటుంబానికి సంబంధించి 2 సొంత అన్నదమ్ములు 2 విభిన్న పార్టీల మధ్య ఒకే సీటుకు సంబంధించి పోటీ పడటం అనేది విజయవాడ పార్లమెంట్ చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా లేదు. ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు కూడా హోరాహోరీ నువ్వెంతంటే నువ్వెంత అనేటటువంటిది రీతులు ఇప్పటికే మాటల యుద్ధం కొనసాగుతుంది. రేపటి నుంచి ప్రచార యుద్ధం అదేవిధంగా పోటీ యుద్ధం కొనసాగేటటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం విజయవాడ పార్లమెంట్ పరిధిలో కొనసాగేటటువంటి అవకాశం ఉంది. మరొక ప్రధానమైనటువంటి నియోజకవర్గం మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమ మాజీ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమ ఇప్పుడు వరకు కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఓడిపోయినప్పుడు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జికి ఇప్పుడు వరకు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. ఇటీవలే ఆయన వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన చేరిన దగ్గర నుంచి కూడా ఆయన మైలవరం టికెట్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం వెలువడినటువంటి 3వ లిస్టులో వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనేటటువంటి అంశం వెల్లడైనటువంటి పరిస్థితి. దీంతో అక్కడ పోటీ కూడా రసవత్తరంగా జరుగుతుంది. ఇప్పటికే మైలవరం నియోజకవర్గంలో వైసీపీ తరఫున సర్నాల తిరుపతిరామిని ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని వైసీపీ అధిష్టానం ప్రకటించినటువంటి నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వసంత కృష్ణప్రసాద్ ని తెలుగుదేశం పార్టీ మైలవరం నియోజకవర్గ బరిలోకి దింపినటువంటి పరిస్థితి. మరొక కీలకమైనటువంటి నియోజకవర్గం పెనంలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోడే ప్రసాద్ ఇప్పుడు వరకు కూడా అక్కడ నియోజకవర్గ బాధ్యతలు చూస్తా ఉన్నారు. అయితే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మొత్తం బోడే ప్రసాద్ అక్కడ టికెట్ రాదనేటటువంటి అంశం గురించి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో బోడే ప్రసాద్ ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 2 పర్యాయాలు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర కూడా వెళ్లి మాట్లాడారు. అయితే ఎట్టకాలకు పోరాడి గెలుచుకుని సాధించినటువంటి పరిస్థితి అయితే బోడే ప్రసాద్ పెనంలూరు నుంచి మరొకసారి పోటీ చేయడానికి సిద్దమవుతున్నటువంటి పరిస్థితి ఝాన్సీరాణి. అలాగే జయరాజ్, మైలవరం నుంచి దేవినేని ఉమను పక్కన పెట్టింది టీడీపీ. దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు?
ఝాన్సీ రాణి అనేక రకాల సర్వేలు, గెలిపే ప్రామాణికంగా, గెలిపే లక్ష్యంగా అన్ని రకాల దాదాపు తెలుగుదేశం పార్టీ 7 రకాల సర్వేలు చేసింది. అంతర్గత సర్వేలు, పార్టీ పరంగా సర్వేలు, అన్ని సర్వేల్లో కూడా దేవినేని ఉమా పట్ల వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యంలో దేవినేని ఉమాని 2 పర్యాయాలు చంద్రబాబు నాయుడు పిలిచారు, మాట్లాడారు. రాబోయేటటువంటి ఎన్నికలు చాలా పార్టీకి చాలా కీలకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో నీకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి వాతావరణంలో కృష్ణప్రసాద్ అయితే అక్కడ గెలుస్తారు. కాబట్టి కృష్ణప్రసాద్ కి ఈసారి అవకాశం ఇద్దాం. పార్టీలో సముచితమైన స్థానం ఉంటుంది, తగిన ప్రాధాన్యత ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పార్టీని నీ సేవలు వినియోగించుకుంటుందని చెప్పేసి దేవినేని ఉమాతో సముదాయించారు. దేవినేని ఉమా కూడా ఎక్కడా కూడా ఈ రోజు వరకు కూడా ఆ పార్టీ అధినేత పట్ల కానీ, పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల కానీ ఎక్కడ కూడా వ్యతిరేక కానీ ఒక్క మాట కూడా అనని నేపథ్యంలో దేవినేని ఉమాని అధిష్టానం బుజ్జగించింది, ప్రయత్నించింది. అనేక రకాలుగా ఆయన్ని రాబోయే రోజుల్లో తగినంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన తర్వాత దేవినేని ఉమా సముదాయించినట్టు పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ కి అక్కడ సీటు కేటాయించారు. రాబోయే రోజుల్లో ఇద్దరు కూడా కలిసి పనిచేసి అక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపు కృషి చేస్తామని చెప్పేసి కూడా అధినేత దగ్గర మాట ఇచ్చిన తర్వాతనే వసంత కృష్ణప్రసాద్ అక్కడ స్థానాన్ని కల్పించినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి, అదేవిధంగా మైలవరం నియోజకవర్గ అభ్యర్థి, అదేవిధంగా పెరంబలూరుకు సంబంధించి కూడా 3 ఒక కీలకమైనటువంటి నియోజకవర్గాలు, పార్లమెంట్ గాని 2 అసెంబ్లీ సెగ్మెంట్ గాని 3 కీలకమైనటువంటి అంశాలకి పట్ల చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పూర్తి స్థాయిలో సాహసోపేత నిర్ణయంగానే భావించవచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.